హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ట్రేడింగ్ చేయాలని లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయినప్పుడు అందరూ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్స్ ఎలా బై చేయాలి, ఎప్పుడు బై చేయాలి, ఏ చార్ట్ ప్యాటర్న్స్ చూడాలి, ఇవన్నీ నేర్చుకుంటారు. ఎప్పుడు కొనాలని కరెక్ట్గా నేర్చుకున్నాక మనం ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తాం, మన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం. ట్రేడింగ్ అంటే ఓన్లీ ఇంట్రాడే కాదు, డే క్యాండిల్ చూసినా, వీక్లీ క్యాండిల్ చూసినా, లేదా మీరు 15 మినిట్స్ క్యాండిల్ చూసి ఇంట్రాడే చేసినా ఇవన్నీ ట్రేడింగ్ కింద వస్తాయి. సో ట్రేడింగ్ అంటే ఓన్లీ ఇంట్రాడే అనే కాదు, మీరు 5 మినిట్స్ క్యాండిల్ చూసి ట్రేడ్ చేసిన, వీక్లీ క్యాండిల్ చూసి ట్రేడ్ చేసిన, అందరికీ ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక టెక్నిక్ నేర్చుకుని ఇన్వెస్ట్ చేస్తాం. ఒకసారి డబ్బులు స్టాక్స్లో పెట్టాక నెక్స్ట్ పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే లాస్ని రెడ్యూస్ చేయడం. పెద్ద ఫేమస్ స్టాక్ ట్రేడర్స్ అందరూ చెప్పిన మాట ఇదే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం క్రియేట్ కాదు, లాసెస్ రెడ్యూస్ చేస్తేనే స్టాక్ మార్కెట్లో వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ, చార్ట్స్ చూస్తాం అండ్ మనకి కరెక్ట్గా అనిపిస్తే ఆ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. పెద్ద టాస్క్ ఏంటి అంటే సైకలాజికల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి, ఆ స్టాక్ ఎప్పుడు సెల్ చేయాలని కరెక్ట్గా తెలిసి ఉండాలి అండ్ అప్పటి వరకు సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ భయపడకూడదు. ఒక స్టాక్లో మనీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 3 పాయింట్స్ క్లియర్గా తెలియాలి. ఇది అట్లీస్ట్ క్యాల్కులేట్ చేసుకోవాలి ఎక్సెల్ షీట్లో. ఎందుకు బై చేస్తున్నాం, మీరు ఇండికేటర్స్ యూజ్ చేసి బై చేస్తున్నారా, లేదా ప్రైస్ యాక్షన్ చూసి బై చేస్తున్నారా, లేదా ఫండమెంటల్స్ చూసి బై చేస్తున్నారా, ఎందుకు బై చేస్తున్నారో మీకు తెలియాలి. తర్వాత ఏ ప్రైస్కి మీరు బై చేస్తున్నారని తెలియాలి అండ్ పర్టికులర్గా ఏ ప్రైస్కి సెల్ చేస్తున్నారని తెలియాలి. అండ్ ఏ ప్రైస్కి సెల్ చేస్తున్నారని తెలిసాక అప్పటి వరకు మీరు సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ప్యానిక్ అవ్వకూడదు, భయపడకూడదు. స్టాక్ మార్కెట్ సైకాలజీ మీద ఒక బుక్ ఉంది, థింక్ అండ్ ట్రేడ్ లైక్ ఏ ఛాంపియన్ అని. ఈ బుక్ చాలా నీట్గా రాశారు. ఇందులో మీకు ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలని ఉండవు. ఈ బుక్ మిమ్మల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తుంది, స్టాక్ మార్కెట్లో ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి అండ్ లాస్ని ఎలా తగ్గించుకోవాలని సైకలాజికల్గా బుక్ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. ఈ బుక్ చదివితే మీరు సైకలాజికల్గా స్ట్రాంగ్ అవ్వగలరు. ముందుగా చెప్పినట్టు స్టాక్ మార్కెట్లో సైకలాజికల్ ప్రెషర్ చాలా ఉంటుంది. ఎప్పుడు సెల్ చేయాలని మనకి కరెక్ట్గా తెలియాలి, ఎందుకంటే కరెక్ట్గా చూసి సెల్ చేయకపోతే మనం సెల్ చేశాక స్టాక్ పైకి మూవ్ అవుతుంది. అండ్ ఈవెన్ మీరు ప్రాఫిట్స్లో సెల్ చేసినా సరే స్టాక్ మనం సెల్ చేశాక ఇంకా 20-30% పైకి మూవ్ అయితే మనం కొంచెం బాధపడతాం. అండ్ ఇంకొకటి, కరెక్ట్ పాయింట్ దగ్గర సెల్ చేయకపోతే లాస్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. చాలామంది లాస్ వచ్చినప్పుడు వెయిట్ చేస్తారు, యావరేజ్ అయ్యాక మనం సెల్ చేసేద్దాం, లేదా మనకి బ్రేక్ ఈవెన్ వచ్చినప్పుడు సెల్ చేద్దామని చెప్పి. లాస్ వచ్చినప్పుడు ఇంకా వెయిట్ చేయకూడదు, స్టాప్ లాస్ స్ట్రాటజీ కరెక్ట్గా ఉండాలి, కానీ ఇంకా వెయిట్ చేయకూడదు. లాస్ వచ్చినా పర్లేదు, సెల్ చేసేయండి. బికాస్ లాస్ వచ్చాక వెయిట్ చేస్తే లాస్ ఇంకా పెరుగుతుంది తప్ప లాస్ ఇంకా తగ్గదు. సో ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకు బై చేస్తున్నాను, ఎప్పుడు బై చేస్తున్నాను అండ్ ఎప్పుడు సెల్ చేస్తాను అని. నేను లాస్ట్ మంత్ ఒక డాన్సర్ స్టాక్ మార్కెట్లో కోట్లు ఎలా సంపాదించారని ఒక వీడియో చేశాను. అందులో నికోలస్ జార్వాస్ది బాక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ కోసం చెప్పాను. ఈ వీడియోలో బాక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీకి స్టాప్ లాస్ ఎలాగ అప్లై చేయాలని చెప్తాను. స్టాప్ లాస్ ఒక్కొక్క స్ట్రాటజీకి ఒకలా ఉంటుంది. నేను ఈ వీడియోలో బాక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీకి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు డే ట్రేడింగ్ చేస్తున్నా లేదా ఇంట్రాడే చేస్తున్నప్పుడు బ్రోకరేజ్ అండ్ ట్యాక్సెస్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు బ్రోకరేజ్ పే చేయాలన్నా ట్యాక్సెస్ పే చేయాలన్నా మనకేం అనిపించదు, ఎందుకంటే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి. కానీ లాస్ వచ్చినప్పుడు కూడా బ్రోకరేజ్ పే చేయాలి, ట్యాక్సెస్ పే చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. రీసెంట్గా షేర్ ఖాన్ వాళ్ళు ఎస్ప్రెసో అని ఒక ఆన్లైన్ డిస్కౌంట్ ప్లాట్ఫామ్ లాంచ్ చేశారు. ఇందులో ఒక యూనిక్ బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఇంట్రాడే చేస్తున్నప్పుడు లాస్ వస్తే ఎలాంటి బ్రోకరేజ్ అండ్ ట్యాక్సెస్ పే చేయక్కర్లేదు బ్రోకరేజ్ మీద. సపోజ్ మీరు పర్ డే 2 ట్రేడ్స్ చేస్తున్నారు, అంటే టోటల్ 4 ట్రేడ్స్ అవుతుంది. అది ఇయర్లీ 250 డేస్ ఉంటాయి కాబట్టి 250 × 4 చేస్తే మొత్తం అది మీకు 20,000 బ్రోకరేజ్ అవుతుంది. అండ్ మీ సక్సెస్ రేషియో కానీ 7:3 అయితే, అంటే 30 టైమ్స్ మీరు లాస్ అయినట్టయితే మీకు ఎస్ప్రెసో ప్లాట్ఫామ్లో 6,000 బ్రోకరేజ్గానే మిగిలిపోతుంది అండ్ దాని మీద ట్యాక్సెస్ కూడా మిగులుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళ బ్రోకరేజ్ సిస్టమ్ ఎలాగుంటుంది అని. వీళ్ళ బ్రోకరేజ్ సిస్టమ్కి వీళ్ళు పే ఓన్లీ వెన్ యూ ప్రాఫిట్ అని పేరు పెట్టారు. ఇక్కడ మీరు చూస్తే బై వాల్యూ 2,10,000 ఉంది అండ్ దానికి బ్రోకరేజ్ 20 రూపీస్ అయింది అండ్ రెగ్యులేటరీ ఛార్జెస్ 37.8 రూపీస్. అండ్ సెల్ చేసినప్పుడు లాస్లో సెల్ చేస్తే బ్రోకరేజ్ ఏముండదు. సో ఇక్కడ సెల్ వాల్యూ 2,09,000 అయింది, సో దాని మీద ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు. రెగ్యులేటరీ ఛార్జెస్ 37.8 రూపీస్, సో బ్రోకరేజ్ ఏం పే చేయక్కర్లేదు. సో ఇలాగ ఎప్పుడైనా లాస్ వస్తే బ్రోకరేజ్ ఛార్జెస్ ఏం పే చేయక్కర్లేదు. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేయొచ్చు, రిఫర్ చేస్తే వాళ్ళకి ఫ్రీ అకౌంట్ వస్తుంది
అండ్ 1 ఇయర్ వరకు వాళ్ళు పే చేసే బ్రోకరేజ్ మీద మీకు 15% షేర్ ఇస్తారు. ఈ యాప్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ యూజ్ చేసి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది గ్రాన్యువల్ చార్ట్, వీక్లీ చార్ట్. ఇది నేను డైలీ క్యాండిల్ చూడట్లేదు, వీక్లీ క్యాండిల్ చూస్తున్నాను. సో వీక్లీ క్యాండిల్లో నికోలస్ జార్వస్ బాక్స్ స్ట్రాటజీ యూజ్ చేస్తే ఇది ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్ ఫామ్ అయింది. ప్రైస్ ఆల్మోస్ట్ 155 నుంచి 183 వరకు ఒక బాక్స్ అనేది ఫామ్ అయింది. సో డార్వస్ థియరీ ప్రకారం బాక్స్ నుంచి ఎప్పుడైతే స్టాక్ బయటకు వస్తుందో అప్పుడు బై చేయాలని. సో ఎక్కడ స్టాక్ బయటకు వచ్చింది, సో ఈ వీక్ మనం బై చేయలేం కాబట్టి మన బై పాయింట్ ఇది అవుతుంది. సో మన బై పాయింట్ ఆల్మోస్ట్ 186 అవుతుంది. సో 186 దగ్గర బై చేస్తే మళ్ళీ ఇక్కడ ఇంకో బాక్స్ ఫామ్ అయింది. 200 నుంచి అగైన్ 225 వరకు ఇంకో బాక్స్ ఫామ్ అయింది. మళ్ళీ ఇక్కడ బాక్స్ బ్రేక్ అయింది. దెన్ అగైన్ మళ్ళీ అక్కడ నుంచి స్టాక్ పెరిగింది. అక్కడ మళ్ళీ 297 నుంచి ఆల్మోస్ట్ 330 వరకు ఇంకో బాక్స్ ఫామ్ అయింది. అండ్ తర్వాత 365 నుంచి 408 వరకు ఇంకో బాక్స్ అనేది ఫామ్ అయింది. సో యాజ్ పర్ నికోలస్ జార్వస్ బాక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ, ఎప్పుడైతే స్టాక్ బాక్స్ నుంచి బయటకు వస్తుందో అప్పుడు మనం బై చేయొచ్చు. సో ఇది మన ఫస్ట్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ ఎంటర్ అయ్యాక ఇక్కడ నుంచి మనం ఇంకా అడిషనల్గా బై చేయొచ్చు. సో ప్రతి బ్రేక్అవుట్ దగ్గర మనం బై చేస్తుంటే ప్రాఫిట్స్ అనేవి పెరుగుతుంటాయి. బ్రేక్అవుట్ దగ్గర ఒకటి గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ చాలా బాగుండాలి. వితౌట్ వాల్యూమ్ బ్రేక్ అయింది అంటే బెటర్ ఆ స్టాక్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు బాక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీలో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అంటే ఇది చూడండి, ఇది 155 నుంచి 180 వరకు ఒక బాక్స్ అనేది ఫామ్ అయింది. సో బేసికలీ స్టాప్ లాస్ ఎక్కడ పెడతారంటే ఇక్కడ మనం 186 దగ్గర బై చేస్తాం కాబట్టి మోస్ట్లీ 185 దగ్గర 186 దగ్గర మళ్ళీ స్టాప్ లాస్ పెడతారు. ఎందుకంటే లాస్ ఎక్కువ రాకూడదని చెప్పి ఎక్కడైతే బై చేస్తున్నామో యూజువల్లీ స్టాప్ లాస్ అక్కడే పెడతారు. బట్ స్టాక్ మార్కెట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ కాదు. మనకి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఫిక్స్డ్గా ప్రాఫిట్స్ అవ్వడానికి స్టాక్ మార్కెట్ వోల్టాలిటీ ఉంటుంది, అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో స్టాప్ లాస్ ఎప్పుడు మనం ఎక్కడ బై చేస్తున్నామో అక్కడ పెట్టకూడదు. ఇనీషియల్గా స్టాప్ లాస్ ఎప్పుడు బాక్స్కి చివరిలో పెట్టాలి. అంటే ఇక్కడ మన స్టాప్ లాస్ ఎగ్జాక్ట్గా 153.45 అవుతుంది. ఎందుకు అలా పెట్టాలి అంటే స్టాక్ ఎప్పుడైనా సరే పైకి మూవ్ అయినప్పుడు కొన్నిసార్లు కిందకి వస్తుంది. అలాంటప్పుడు వీక్ బయర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే ప్యానిక్ అయిపోతారో అలాంటి వాళ్ళు సెల్ చేసేస్తారు. సో అప్పుడు పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ ఇన్వెస్ట్ చేస్తారు అండ్ అక్కడ నుంచి స్టాక్ అనేది పైకి మూవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, స్టాప్ లాస్ పెట్టినప్పుడు మనం ఎక్కడైతే స్టాప్ లాస్ పెడుతున్నామో అక్కడ హిట్ అవ్వదు అనే గ్యారంటీ ఏం లేదు. మనం స్టాప్ లాస్ ఎక్కడ పెడుతున్నామో అక్కడికి స్టాక్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ రికవర్ అయిపోతుంది. సో స్టాప్ లాస్ ఎప్పుడు ఆటోమేటిక్గా పెట్టకపోవడం మంచిది. మనం ఎక్కడైతే సెల్ చేయాలనుకుంటున్నామో మనం అది డిసైడ్ అవ్వాలి. అండ్ మనం ఏ క్యాండిల్ చూస్తున్నామో ఆ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఒకవేళ మీరు డే క్యాండిల్ చూస్తే ఆ రోజు క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు మీరు డెసిషన్ తీసుకోకూడదు. అలాగే మీరు వీక్లీ క్యాండిల్ చూస్తే ఆ వీక్ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు మీరు డెసిషన్ తీసుకోకూడదు. ఇది ఎందుకో నేను చూపిస్తాను ఇప్పుడు. సో 153 మన స్టాప్ లాస్ అవుతుంది అండ్ 185 మన ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టాక్ అనేది పైకి పెరిగింది. అండ్ ఎప్పుడైతే స్టాక్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందో అప్పుడు మన స్టాప్ లాస్ మనం అప్డేట్ చేయాలి. అప్పుడు స్టాప్ లాస్ 152 నుంచి 185కి మనం అప్డేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి బ్రేక్ ఈవెన్ వస్తుంది. సో ఇనీషియల్గా స్టాప్ లాస్ ఎప్పుడు బ్రేక్ ఈవెన్ దగ్గర పెట్టకూడదు, అంటే ఎక్కడ బై చేస్తున్నాం అక్కడ పెట్టకూడదు. మన బై పాయింట్కి బాక్స్ ఎండ్లో స్టాప్ లాస్ పెట్టాలి. అండ్ ఎప్పుడైతే స్టాక్ బాక్స్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి వేరే బాక్స్కి షిఫ్ట్ అవుతుందో మన స్టాప్ లాస్ కూడా బాక్స్ ఎండ్ నుంచి బాక్స్ బిగినింగ్కి మనం షిఫ్ట్ చేయాలి. సో ఈసారిగానే స్టాక్ పుల్ బ్యాక్ అయితే మనకి ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది. అండ్ స్టాక్ పుల్ బ్యాక్ అయింది అంటే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పుల్ బ్యాక్ దగ్గర మన స్టాప్ లాస్ ఉండాలి ఈసారి. అండ్ స్టాప్ లాస్ ఆటోమేటిక్గా హిట్ అవ్వకూడదు. మనం క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు మనం సెల్ చేయాలి. అండ్ మళ్ళీ స్టాక్ 223 నుంచి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ పైకి మూవ్ అయింది. అండ్ అగైన్ 300 నుంచి 333 వరకు ఇంకో బాక్స్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మీరు బ్రేక్అవుట్ క్యాండిల్ చూస్తే క్యాండిల్ ఆల్మోస్ట్ 280 వరకు ఫాల్ అయింది, కానీ క్యాండిల్ క్లోజ్ మాత్రం 307 దగ్గర క్లోజ్ అయింది. సో ఇందాక మీకు అదే చెప్పాను, స్టాప్ లాస్ పెట్టినప్పుడు బాక్స్ ఎండ్ దగ్గర పెట్టాలి. కానీ కొన్నిసార్లు స్టాక్ పుల్ బ్యాక్ అవుతుంది. పుల్ బ్యాక్ అయినప్పుడు స్టాప్ లాస్ ఆటోమేటిక్గా హిట్ అయిపోవచ్చు. సో బెటర్ స్టాప్ లాస్ ఆటోమేటిక్గా పెట్టుకుంటా మీరు క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు చూసుకొని అప్పుడు సెల్ చేయడం చాలా మంచిది. ఇంట్రాడేకి స్ట్రాటజీ వేరు. నేను ఓన్లీ బాక్స్ ట్రేడింగ్కి చెప్తున్నాను. బాక్స్ ట్రేడింగ్ డైలీ ఆర్ వీక్లీ క్యాండిల్కి చెప్తున్నాను, ఇంట్రాడేకి కాదు. ఇంట్రాడేకి ఆటోమేటిక్గా స్టాప్ లాస్ పెట్టడం మంచిది. బట్ ఇన్ కేస్ మీరు డే క్యాండిల్ కానీ వీక్లీ క్యాండిల్ కానీ చూసినట్టయితే స్టాప్ లాస్ ఆటోమేటిక్గా పెట్టుకుంటా మీరు మీ ఓన్గా సెల్ చేయడం చాలా మంచిది. డే క్యాండిల్ లేదా వీక్లీ క్యాండిల్ క్లోజ్ చూసుకొని సెల్ చేయడం మంచిది, స్టాప్ లాస్ నమ్ముకుంటా. యాజ్ ఎ
థియరీ లేదా స్ట్రాటజీ. స్టాప్ లాస్ ఏంటి అంటే ఎక్కడ సెల్ చేయాలని మనకు తెలియడానికి అదో స్టాప్ లాస్. సో మీరు ఆన్లైన్లో లాగిన్ అయ్యి మీరు స్టాప్ లాస్ ఆటోమేటిక్గా పెట్టినట్టయితే మీకు ఆటోమేటిక్గా హిట్ అయిపోవచ్చు. అలాగే చేయొద్దు. క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ ఇంకా బాగుంటాయి, స్టాక్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అండ్ మీకు లాస్ కూడా హిట్ అవ్వదు వెంటనే. అండ్ ఫైనల్గా స్టాక్ 367 నుంచి అగైన్ 406 వరకు ఇంకో బాక్స్ లాగా ఫామ్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే మన స్టాప్ లాస్ మళ్ళీ ఇక్కడ ఉంటుంది బాక్స్ ఎండ్లో, అంటే 367 దగ్గర స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే స్టాక్ కానీ బాక్స్కి బయటకు వస్తుందో అప్పుడు మనం సెల్ చేయాలి. సో మీరు ఈ పెద్ద క్యాండిల్ చూసినట్టయితే స్టాక్ ఆల్మోస్ట్ 323కి ఫాలో అయింది, కానీ క్యాండిల్ క్లోజ్ మాత్రం బాక్స్లోనే క్లోజ్ అయింది. ఆ నెక్స్ట్ వీక్ క్యాండిల్ బాక్స్ బయట క్లోజ్ అయింది. సో ఇది మన సెల్ పాయింట్ అవుతుంది. ఆల్మోస్ట్ 353 దగ్గర మన సెల్ పాయింట్ అవుతుంది. సో మన బై పాయింట్ 182 అండ్ సెల్ పాయింట్ 352. సో ఇది ఆల్మోస్ట్ 95% ప్రాఫిట్ ఇది. ఇన్ కేస్ మీరు స్టాప్ లాస్ ఆటోమేటిక్గానే పెట్టుంటే స్టాప్ లాస్ ఎక్కడే హిట్ అయిపోదును. సో స్టాప్ లాస్ పెట్టాలి, కానీ ఆటోమేటిక్గా కాకుండా మీరు క్యాండిల్ క్లోజ్ చూసి సెల్ చేయడం చాలా మంచిది. అండ్ సిమిలర్లీ మీరు కానీ రిలయన్స్ చార్ట్ చూసినట్టయితే రిలయన్స్ కూడా బాక్స్ ఫామ్ అయింది. 1088 నుంచి 1210 వరకు ఒక బాక్స్ ఫామ్ అయింది అండ్ అక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బాక్స్ ఫామ్ అయింది అండ్ మళ్ళీ అక్కడ నుంచి 1700 నుంచి 1828కి ఇంకో బాక్స్ ఫామ్ అయింది. అండ్ ఫైనల్గా 2067 నుంచి 2213 వరకు ఇంకో బాక్స్ ఫామ్ అయింది. అండ్ ఎప్పుడైతే 2061 నుంచి బయటకు వచ్చిందో అక్కడ మన సెల్ పాయింట్ అవుతుంది. సో మన బై పాయింట్ నుంచి సెల్ పాయింట్ వరకు పర్సెంటేజ్ చూసినట్టయితే అది 65% ప్రాఫిట్ అది. సో స్టాప్ లాస్ ఎప్పుడు ఇలా పెట్టాలి, ఫస్ట్ బాక్స్కి ఎండ్లో పెట్టాలి. అండ్ ఎప్పుడైతే స్టాక్ కానీ బాక్స్ నుంచి బ్రేక్ అయ్యి వేరే బాక్స్కి వెళ్తుందో అప్పుడు మనం ఫస్ట్ బాక్స్కి స్టార్టింగ్ పాయింట్లో స్టాప్ లాస్ అప్డేట్ చేయాలి. అండ్ అగైన్ ఎప్పుడైతే స్టాక్ సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్కి వెళ్తుందో మన స్టాప్ లాస్ సెకండ్ బాక్స్కి బాటంలో మళ్ళీ అప్డేట్ చేయాలి. సో స్టాప్ లాస్ అప్డేట్ చేస్తూ ఉండాలి స్టాక్ పెరిగే కొద్దీ. సో పాయింట్ ఒకటే, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, లాసెస్ తగ్గించుకోవాలి. అప్పుడే లాంగ్ టర్మ్లో మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. మీరు కానీ ఇంట్రాడేలో లాస్ రిడ్యూస్ చేసుకోవాలనుకుంటే ఎస్ప్రెసో వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ యూజ్ చేసి ఎస్ప్రెసో వెబ్సైట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంట్రాడేలో అన్ని సెగ్మెంట్స్లో ఈ ఆప్షన్ ఉంది. ఏ సెగ్మెంట్లో చేసినా ఈక్విటీ, డెరివేటివ్, కమోడిటీ, కరెన్సీ ఏ సెగ్మెంట్ అయినా సరే, లేదా ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇదేంటి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.